మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ మాదాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. సున్నం చెరువు FTLలో నిర్మించిన అపార్ట్మెంట్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు మొత్తం వైశాల్యం 26 ఎకరాలు. చెరువులోని FTL బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీటిలో భారీ షెడ్లు, భవనాలున్నాయి. హైడ్రా అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. సున్నం చెరువు FTLలో సర్వే నెంబర్లు 12, 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్లు నిర్మించి అక్రమార్కులు వ్యాపారాలు సాగిస్తున్నారు. భారీ నిర్మాణాల మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా అధికారులు మరో అక్రమ నిర్మాణాన్ని కూడా కూల్చివేస్తున్నారు. అనుమతులు లేకుండానే G+2 నిర్మాణం చేపట్టడంతో హైడ్రా అధికారులు ఎంట్రీ ఇచ్చారు. భారీగా స్థానికులు మోహరించడంతో పోలీసులు చెదరగొడుతున్నారు. రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే. మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూల్చయ్యా, నువ్వు కూల్చు. 28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి పూలు కొట్టడానికి మాలాంటి వాళ్ళవి నిజంగా మేము అన్యాయంగా కట్టలేదే. డబ్బులు ఇచ్చి కొనుక్కొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే. మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే అందుకే కదా కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చేయండి, రాంగ్ ఇక్కడ FTL ముడికిగుంట ఎన్టీ రామారావు గారు ఆ పిల్లలే చెప్పారు, ఇది ముడికిగుంట పనిలేదు, దాని నేను సోర్స్ కాదు, ఇది మీరు కూర్చొని బస్సు చూపేయమన్నారు. అవి చిన్న చిన్న గవర్నమెంట్ బస్సులు రావు సార్ అని చెప్తే వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు. ఇది మా గరీబ్ వాళ్ళు కాదు. FTL ఉంది, LRS ఉంది, అన్ని ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి వెళ్ళేయండి. కోట్ల రూపాయలు ఈ దౌర్జన్యం, ఈ కాంగ్రెస్ దౌర్జన్యం ఏంటి? హైడ్రా 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 అని లేనిపోతే హైదరాబాద్ మురికి వచ్చేసరి హైడ్రా చెప్తారా? అక్కడ 10 ఎకరాల భూమి కబ్జా అయిపోయింది. వాళ్ళకి ఏమంటారు? ఓట్ల కోసం చిన్న చిన్న ఇల్లు కబ్జా చేస్తున్నారు. ఇక్కడ వచ్చిందని చెప్పి మాకు ఇది మరి గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్ సొసైటీ ల్యాండ్. ఇది అది నమ్మకం తీసుకున్నాం. ఇప్పుడు 1994 లో తీసుకున్నాం. మా చుట్టూ టైం ఇస్తే మేము కట్టుకుంటామండి. చెప్పండి, టైం ఇస్తే కోట్ల రూపాయల సామాన్ ఉంది. కోట్ల రూపాయల సామాన్ ఆయన ఇదే టెనెంట్ చెప్పండి, ఓనర్ కూడా కాదు. ఓనర్ ఉన్నదా? బిల్డింగ్ పోతుంది, బిల్డింగ్ పోతుంది కదా ఓనర్. ఇక్కడ FTL ముడికి దగ్గర నెలకు 3,000 కిరాయి తీసుకుంటున్నాడు. నెలకు వాడి కానీ భూమి అంతే. మనకు బాత్రూమ్ లేదు, ఏది లేదు, నీళ్లు లేదు, ఏది లేదు. మేము ఆడుకొని చిప్ప తీసుకొని ఆడుకొని తినేటోళ్ళం. మేము వాడ ఈడ ఆడుకొచ్చి నీళ్లు పట్టుకుంటున్నాం. మేము మాకేం లేదు. అయినా ఉడిచే కిరాయ 3,000 తీసుకుంటున్నాడు. కరెంట్ బిల్లు ఉడిచే కిరాయ 3,000 కట్టుకున్న ఓనరు 3,000 తీసుకుంటున్నాడు. మాకు దీంట్లో ఏమున్నది చెప్పండి. మీరు సడన్ గా వచ్చి మీరు కూల కొడితే మేము ఎట్లా బతకాలి? మేము ఏడికి పోవాలి? ఈ వానాకాలం రోజు మేము ఏడికి పోవాలి? మీరే చెప్పండి. మేము ఏడికి పోవాలి? మేము మా భార్యలు పిల్లలు మేము తీసుకొని ఏడికి పోవాలి? సడన్ గా అట్లా కూల కొడితే మీరు ఏడికి పోవాలి? చెప్పలేరు, అసలే చెప్పలేరు. మాకు ఏమీ చెప్పలేరు. ఇన్కమ్ కూడా చేయలేరు. మాకు మేము ఎక్కడ పోవాలి, ఎక్కడ కట్టుకున్నా. ఇక్కడ ఆల్రెడీ మేము మొత్తం LIC UIC మొత్తం క్లియర్ ఉన్నాయి. మరి FTL ఉన్నాయంటే మరి డాక్యుమెంట్ ఎట్లా క్లియర్ అయినాయి?
ఆల్మోస్ట్ ఎల్ఐసి అంటే అది గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా, యుఎస్సీ అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ కదా, మన ఇంటి డాక్యుమెంట్ లేదు కదా. మరి ఎప్పుడు సరే అది జరిగింది అంటే ఇప్పుడు పని కొడతా అంటారు. మేము పొద్దున వచ్చి దీని మీద తిరుగుతాను. 2 years టైం అని మాకు కొన్ని సమాన్ ఖాళీ చేసుకుంటా అంటే టైం ఇస్తలేదు. ఇప్పుడు నిన్న లోపల 4 కోట్లు సమాన్ ఉన్నాయి. మేము మార్కెట్లో అప్పు చేసి ఆల్రెడీ సమాన్ పెట్టా ఉన్నాయి. ఇక్కడ ఆ అప్పు ఎవరు క్లియర్ చేస్తారు? మన 4 కోట్లు ఉన్నాయి బిజినెస్ మీద, ఆ లోన్ ఎవరు కడతారు? కమ్సే కమ్ మాకు టైం ఇవ్వాలి కదా, 1 hour సపోజ్ 1 hour టైం ఇవ్వాలి కదా. ఉన్నాయి సమాన్ తీసుకుంటే అయిపోతుంది కదా, మనకి మన సమాన్ చెప్తుంటే కదా. నేనే ఖాళీ చేసి ఇస్తాను మీకు టైం ఇస్తే. మీకు నోటీస్ ఏమి ఇవ్వలేరా? ఏ నోటీస్ లేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. నోటీస్ సర్వ్ చేసినట్టు కదా. రోజు కూడా ఉంటాయి సార్. నోటీస్ ఇచ్చిన మన దగ్గర రావాలి కదా. మేము లోపల కూర్చున్నాడు అక్కడ. నోటీస్ ఎవరికి ఇచ్చిన నోటీస్ ఎవరికి రిటర్న్ చేయలేదు, ఎవరికి ఇంప్రూవ్మెంట్ చేయలేదు. కట్టుకున్నా ఇక్కడ ఆల్రెడీ మేము మొత్తం